హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రస్తుతం కుక్కట్పల్లి జేఎన్టీయూ ఎదురుకుండా వీక్యూబ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ఆఫీస్కి వచ్చాను. ఉదయం 9:30 ప్రాంతంలో వస్తే బయట ఎంత రష్గా ఒక పండగ వాతావరణంతో కళకళలాడిపోతుందో బహుశా నా మాటల్లో మీకు అర్థం కాదు. ఒకసారి మీరే విజువల్స్ చూడండి బయట ఏం జరుగుతుంది. ఓకే రైట్, చూసారు కదా, ఇది లిటరలీ మనకి స్టూడెంట్స్ అందరికీ ఒక ప్లేస్మెంట్ హబ్ అని చెప్పచ్చు. బికాస్ ఇక్కడ ప్రతి 2 వారాలు ఒక ప్లేస్మెంట్ డ్రైవ్ జరిగి చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ జాబ్ డిస్క్రిప్షన్స్తో వస్తున్న వాళ్ళకి ఇది ప్లేస్మెంట్ హబ్. ఇక్కడే ట్రైన్ చేసి స్టూడెంట్స్ని చక్కగా వాళ్ళకి సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్ ఇచ్చే వరకు హ్యాండ్ హోల్డ్ చేసే ఇన్స్టిట్యూట్ వీక్యూబ్ సొల్యూషన్స్. మనతో పాటు ఇక్కడ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉన్నారు లత గారు. లత గారు చాలా ప్లేస్మెంట్ డ్రైవ్స్ చూసారు ఆల్రెడీ. వెల్కమ్ లత గారు. థ్యాంక్ యూ స్వప్న గారు. ఏమిటి అసలు ఇంత రష్ ఇవాళ? అంటే ఎంసెట్ నీట్ ఎగ్జామ్స్ అప్పుడు ఉంటాయి చూడండి, రిజల్ట్స్ అప్పుడు అలా ఉంది అక్కడ వాతావరణం. సో బికాస్ ఈ రోజు అయితే ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరుగుతున్నది ఫర్ పైథాన్ అండ్ జావా స్టూడెంట్స్. సో దానికి ఎలిజిబుల్ స్టూడెంట్స్ వచ్చేసి 350 మెంబర్స్ దాకా అటెండ్ అయ్యారు డ్రైవ్. సో దట్స్ వై సో ఇలాంటి వాతావరణం ఆన్ క్యాంపస్ డ్రైవ్ కోసం ఉంది. అంతేనా? నాట్ నీట్, నాట్ ఎంసెట్. అంతే, అలా ఉంది అసలు ఫ్రాంక్లీ. సో మీ దగ్గర ఎన్ని కోర్సెస్ ఉన్నాయి వీక్యూబ్ లో? సో వీక్యూబ్ లో మాకు వచ్చేసి 11 కోర్సెస్ దాకా ఉన్నాయి. ఈ 11 కోర్సెస్ ఎవరెవరి కోసం అండి లత గారు? సో ఈ 11 కోర్సెస్ వచ్చేసి పైథాన్ ఫుల్ స్టాక్ ఒకటి, జావా, ఏఎంఎల్ డేటా సైన్స్, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, మాన్ స్టాగ్, మల్టీ క్లౌడ్, AWS, మెడికల్ కోడింగ్ ఉంది. సో అలా 11 డొమైన్స్ ఉన్నాయి మాకు. ఈ 11 డొమైన్స్ లో స్టూడెంట్స్ ఇక్కడికి వస్తున్నారంటే ఏ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తున్నారు అసలు? యాక్చువల్లీ బీటెక్ నుంచి వస్తారు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, డిగ్రీ చదువుకున్న వాళ్ళు వస్తారు, అండ్ రీసెంట్ గా లా చదువుకున్న వాళ్ళు కూడా వచ్చి అండ్ దెన్ జాయినింగ్ అవర్ కోర్స్. ఎందుకంటే వేరే ఏ స్ట్రీమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఇమీడియట్ ప్లేస్మెంట్స్ ఉండట్లేదు. కానీ కోర్స్ చేయంగానే ఇప్పుడు ఇండస్ట్రీ అంతా స్కిల్ బేస్డ్ అయిపోయింది కదా. ఎస్. సో ఇదివరకు ఇంజనీరింగ్కి ఇప్పుడు ఇంజనీరింగ్కి ఏంటండి తేడా లత గారు? మీరు చూసారు కాబట్టి. అండ్ మీ వారు కూడా ఐ థింక్ ఈజ్ అ ప్రొఫెసర్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇంజనీరింగ్ ప్రొఫెసర్ ఆయన. సో బీటెక్ ఇదివరకటికి ఇప్పటికి చేంజ్ అంటే, బీటెక్లో చేంజ్ అంటే ఏం చెప్పలేం కానీ, అండ్ దెన్ కంపెనీ రిక్వైర్మెంట్ ఈస్ చేంజ్డ్ ఇన్ ద మార్కెట్లో. సో కంపెనీస్ ఏంటంటే, సో బిఫోర్ దే యూస్ టు రిక్రూట్ బల్క్ ఆఫ్ పీపుల్ from BTech colleges and all. So nowadays what they are doing, so companies are thinking so whether they are skilled or not. So skill highly kosam. Skilled skill kosam then they are approaching us. Endukante so for example if they want full stack Java, okay, software developer kavali anukunte, and then so they can approach either Python full stack candidates or else Java full stack candidates. So like that they are approaching because companies don't want to waste time on అగైన్ ట్రైనింగ్ ద క్యాండిడేట్స్ అనమాట. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ని సో మళ్ళీ ట్రైన్ చేసే అంత టైం ఇప్పుడు కంపెనీస్కి ఉండట్లేదు. యాజ్ సూన్ యాజ్ సో దే ప్లేస్డ్ ద క్యాండిడేట్, దే ఆర్ డిప్లాయింగ్ ఇన్ ద ప్రాజెక్ట్స్. సో ఇన్ దట్ వే కంపెనీస్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఈస్ చేంజ్డ్. సో హైలీ స్కిల్ బేస్డ్ క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడానికి దెన్ దే ఆర్ అప్రోచింగ్ వీక్యూబ్. వీక్యూబ్లో ఇంత సక్సెస్ఫుల్ ప్లేస్మెంట్ జరగడానికి సీక్రెట్ ఏమిటి? అంటే మీరు ఇండస్ట్రీతో అనునిత్యం కనెక్ట్ అయి ఉంటారా? హౌ డు యూ నో ఇండస్ట్రీలో ఈ కోర్స్ కావాలి, ఇలా కావాలి అని స్కిల్ సెట్ అని? సో మేము ఇండస్ట్రీతో ఫుల్గా కంప్లీట్గా కనెక్ట్ అయి ఉంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక కోర్సు స్టార్ట్ చేసి అండ్ దెన్ ఆ కోర్స్లో మా కరికులం ఉంటుంది కదా, ఆ కరికులము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద కోర్స్ ఈస్ ఫర్ 6 months, ఆ 6 months ఆ కరికులమే ఉంటుందా లేదా అని కూడా మనం చెప్పలేం. ఎందుకంటే సో అకార్డింగ్ టు ద JDs వి రిసీవ్, ఓకే, ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరిగినప్పుడు అండ్ కంపెనీ ఎక్స్పర్ట్స్తో మాట్లాడుతూ ఉండి అండ్ మా కరికులము ఆ JDsకి మ్యాచ్ అవుతున్నదా లేదా, ఆ స్కిల్ సెట్కి మ్యాచ్ అవుతున్నదా లేదా, సో అనేది తెలుసుకుని అండ్ దెన్ విల్ బి చేంజింగ్ ది కరికులం టు ద స్టూడెంట్స్ ఇన్ ఆర్డర్ టు గివ్ రైట్ స్కిల్స్. ఇప్పటి వరకు లత గారు మీరు చేసిన ప్లేస్మెంట్ డ్రైవ్స్ ఎన్ని చేసి ఉంటారు ఇంతవరకు? బికాస్ వీక్యూబ్ క్యాంపసెస్ నాకు తెలిసి ఇదే ఏరియాలో 11 క్యాంపసెస్ ఉన్నాయి. కుక్కట్పల్లి ఏరియా అంతా ఏంటంటే వీక్యూబ్ పల్లి అని పెట్టాలి దీని పేరు యాక్చువల్లీ. వాట్ యూ ఫీల్, అంటే ఎంతమందిని ప్లేస్ చేశారు ఇంతవరకు? సో ఇంతవరకు ప్లేస్ అయిన క్యాండిడేట్స్ 4,500కి అబౌవ్ ఉంటారండి. అండ్ అందరూ ఏంటి మంచి పొజిషన్స్? మంచి పొజిషన్స్ లో ఉన్నారు. స్టార్టింగ్ సాలరీ ఎంత తక్కువకి ప్లేస్ చేశారు, ఎంత ఎక్కువ కూడా ప్లేస్ చేయగలిగారు? మన దగ్గర ప్లేస్ అయిన క్యాండిడేట్ హైయెస్ట్ సాలరీ వచ్చేసి 24 lakhs దాకా ఉంది. స్టార్టింగ్ ఫ్రమ్ 3 lakhs నుంచి ఉంది. సో 3 lakhs 4 lakhs లాంటి బేసిక్ సాలరీ ఉండొచ్చు,
బట్ 24 lakhs లాంటి హై సాలరీ కూడా ఉండొచ్చు కూడా ఉండొచ్చు. ఇది. సో ఇది కేవలం అప్ స్కిల్లింగ్, అంటే ఇది కేవలం టాప్ అప్ కోర్సెసా డిగ్రీకి ఇంజనీరింగ్కి, లేక ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్? అంటే ఇది ఓన్లీ బీటెక్ లేకపోతే డిగ్రీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి కాదు. సో వాళ్ళు ఏంటంటే అకార్డింగ్ టు ద డొమైన్ దే విల్ బి సెలెక్టింగ్ ద కోర్సెస్. కొంతమంది ఎలా ఉంటారంటే ఆల్రెడీ వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వచ్చి దే విల్ డూ టెస్టింగ్ కోర్స్ ఆర్ ఎల్స్ దే విల్ టేక్ ఏఎంఎల్ డేటా సైన్స్ కోర్స్. సో అలా, సో బేస్డ్ ఆన్ దేర్ జాబ్ రోల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఆర్ ఆల్సో కమింగ్ అండ్ జాయినింగ్ అవర్ కోర్స్. ఓకే. సో నాట్ ఓన్లీ ఫర్ బీటెక్ గ్రాడ్యుయేట్స్ లేకపోతే డిగ్రీ గ్రాడ్యుయేట్స్ అలా లేదు, అండ్ దెన్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్సో కమ్ టు అస్ అండ్ దే విల్ జాయిన్ అస్. సో చాలా మంది అయితే ఇంకా అమ్మాయిలు అబ్బాయిల్లో ఎవరు ఎక్కువ ప్లేస్ అవుతున్నారు లత గారు మనలో మాట ఇది? అలా డిస్క్రిమినేషన్ ఏం లేదు, ఎవరు స్కిల్డ్ ఉంటారు వాళ్ళైతే 100% ప్లేస్ అవుతారు. సో ఇట్ ఈస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ స్కిల్స్ ఆఫ్ ద క్యాండిడేట్స్. ఎందుకంటే సో ప్లేస్ అవ్వటానికి, ఒక స్టూడెంట్ ప్లేస్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏది అవుతుందంటే ఆ స్టూడెంటే అవుతాడు. రైట్. ఎందుకంటే ఇప్పుడు వీక్యూబ్లో జాయిన్ అయ్యాక ఎవరైతే మన ప్రాసెస్ ఫాలో అవుతారో, మన ప్రాసెస్ ఏదైతే ఉందో, సో 5 days క్లాసెస్, సాటర్డేస్ విల్ కండక్ట్ సో టెక్నికల్ మాక్, ఆప్టిట్యూడ్ టెస్ట్, అండ్ సో హెచ్ఆర్ గ్రూమింగ్ సెషన్స్ ఉంటాయి, అండ్ సో విల్ ట్రైన్ దెమ్ హౌ టు బిల్డ్ దేర్ రెజ్యూమేస్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్. సో ఇన్ 360-degree ఆస్పెక్ట్స్ వాట్ విల్ బి డూయింగ్ ఇస్ విల్ ట్రైన్ ద క్యాండిడేట్. అండ్ ఆర్ మెయిన్ ఇంటెన్షన్ ప్లేసింగ్ ద క్యాండిడేట్స్. అంటే ఎవరైతే వీక్యూబ్ని నమ్ముకుని జాయిన్ అవుతారో వాళ్ళని 100% ఎలా అయితే ప్లేస్ చేయాలో మెయిన్ చేయాల్సిన ప్రయత్నం అన్ని విధాలుగా చేస్తాం అనమాట. అండ్ ప్లేస్ ఎవరు అవుతున్నారు అంటే మేము పెట్టిన ప్రాసెస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి 100% వీక్యూబ్లో ప్లేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మీకు. రీసెంట్గా ఇన్ సో మెనీ డొమైన్స్ క్యాండిడేట్స్ జాయిన్ అవుతారు కంపెనీలో. ఓకే, కంపెనీలో జాయిన్ అయ్యాక అండ్ దెన్ ఒక అబ్బాయి వచ్చి ఆల్రెడీ జాయిన్ అయిపోయాను నేను, అండ్ దెన్ నాకు హెల్త్ బాగోక అక్కడ భువనేశ్వర్లో జాయిన్ అయ్యాడు అనమాట. జాయిన్ అయ్యి హెల్త్ బాగోలేదు మ్యామ్ నాకు, సో అందుకు ఆ జాబ్ వదిలేసి వచ్చేసాను, మళ్ళీ ప్లేస్మెంట్ చూపిస్తారా అని అడిగాడు. అడిగితే వెల్కమ్ అని చెప్పాను. అలా ఒక డొమైనే కాదు, అన్ని డొమైన్స్లో ఉంటుంది. ఎప్పుడు మాకు స్టూడెంట్ సర్వీస్ అనేది మా బేసిక్ మోటివ్ అనమాట. వీక్యూబ్లో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్కి. సో వీఆర్ సేయింగ్ కోర్స్ అయ్యాక 6 months అయ్యాక వీ స్టార్టెడ్ గట్ ప్రోగ్రామ్, గ్రాడ్యుయేట్ అప్ స్కిల్ ట్రైనింగ్ అని చెప్పి, దట్ ఈస్ ఫర్ 2 months అండ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. దానికి మనీ పే చేయాల్సిన అవసరం ఏముండదు. ఎందుకు మనీ తీసుకోవట్లేదు? ఎందుకంటే వాళ్ళు 100% ప్లేస్ అవ్వాలి అని చెప్పాను కదా. సో దానికోసం వీ డోంట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ 2 months ప్రోగ్రామ్. ఆ 6 months ట్రైనింగ్ అయిపోయాక స్టూడెంట్ కెన్ సెట్ ఇన్ గట్ ప్రోగ్రామ్. ఆ గట్ ప్రోగ్రామ్ లో సో ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, సో వాట్ ఎవర్ JDs వి రిసీవ్, ఓకే, ఇఫ్ దర్ ఈస్ ఎనీ ఆన్ క్యాంపస్ డ్రైవ్ ఆర్ ఎల్స్ వాట్ ఎవర్ JDs వి రిసీవ్, ఆ 2 months లో అంటే అకార్డింగ్ టు ద JDs వి రిసీవ్, అకార్డింగ్ టు ద సెలెక్షన్ ప్రాసెస్, again we'll be giving technical grooming, mock GDs, and then so mock JAM, so whatever process of company, so in order to meet their requirements, okay, accordingly we'll train the students and then we'll send them to the interviews. That is the main purpose. ఏ కంపెనీస్ తో లత గారు మీకు వీక్యూబ్ కి అనుసంధానం ఉంది అంటే, హౌ మెనీ కంపెనీస్ యు హావ్ ఆన్ యువర్ లిస్ట్ ఆఫ్ ఇంకా ప్లేస్మెంట్స్ అన్నమాట? ప్లేస్మెంట్స్ లో మాకు మోర్ దెన్ 500 కంపెనీస్ ఉన్నాయండి. 500 కంపెనీస్ తో మీరు కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన JDs మీకు వస్తాయి. అకార్డింగ్లీ మీ స్కిల్ ని, అదే మీ కరికులం ని అప్గ్రేడ్ చేస్తూ, అప్డేట్ చేస్తూ స్టూడెంట్స్ ని స్కిల్డ్ గా తయారు చేస్తున్నారు మీరు ఇక్కడ. అంటే ఒక ఆన్ క్యాంపస్ డ్రైవ్ జరిగిన అండ్ సో వెన్ ఎవర్ వి మీట్ ద హెచ్ఆర్స్, ఓకే, వాట్ విల్ బి డూయింగ్ ఇస్, అంటే ఆ హెచ్ఆర్ తో పాటు కంపెనీలో పనిచేసే టెక్నికల్ పర్సన్ కూడా సో మనల్ని విజిట్ చేస్తారు. సో ఆ విజిట్ చేసినప్పుడు వాట్ విల్ బి డూయింగ్ ఇస్, మా కరికులం అనేది ఇండస్ట్రీకి తగ్గట్టుగా ఉందా లేదా అని ఎవ్రీ వీక్ విల్ చెక్ అండ్ విల్ చేంజ్ ద కరికులం అకార్డింగ్లీ. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ స్టూడెంట్ జాయిన్ అయినప్పుడు ఏ కరికులం ఉందో అది ఉండొచ్చు ఉండకపోవచ్చు అని ఎందుకు చెప్తున్నానంటే, బికాస్ సో వీఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ ఇండస్ట్రీ రెడీ. ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యూ లత గారు, ఈ కోర్సెస్ ఏంటి మనకి ఎవ్రీ మంత్ బ్యాచెస్ ఉంటాయా, ఎవ్రీ వీక్ ఉంటాయా? ఇప్పుడు కొత్తగా జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళకి, కొత్తగా జాయిన్ ఎవ్రీ మంత్ వీ హ్యావ్ బ్యాచెస్. ఎవరైనా మీ దగ్గరకు వస్తే నెక్స్ట్ బ్యాచ్ లో జాయిన్ అవ్వండి అని, ఏ కోర్స్ వాళ్ళు చేయాలో మీరే చెప్తారా, వాళ్ళు ఎంచుకుంటారా? ఎప్పుడు కోర్స్ అనేది మనం గైడ్ చేయకూడదు వాళ్ళకి, ఎందుకంటే సో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉంటే కనుక దెన్ వీ హ్యావ్ టు గైడ్ దెమ్ ఏ కోర్స్ అయితే బాగుంటుంది. సో ఒక స్టూడెంట్ వచ్చాక వాట్ విల్ బి డూయింగ్ ఇస్, సో తను ఏ స్కిల్కి అయితే మ్యాచ్ అవుతాడు అంటే, ఐ మీన్ సో ఏ కోర్సు ఒకవేళ తనకి తెలియకపోతే
అండ్ దెన్ ఇప్పుడు స్టూడెంట్ ఆల్రెడీ డిసైడ్ అయ్యి సో ఒక కోర్స్ చేద్దామని వస్తే కనుక అండ్ దెన్ అకార్డింగ్లీ వీల్ కౌన్సిల్ దెమ్ ఆర్ ఎల్స్ తనకి ఏం కోర్సు చేయాలో అర్థం కాకుండా ఉంటే కనుక అండ్ దెన్ అకార్డింగ్లీ సో విల్ టెల్ దెమ్ సో విచ్ డొమైన్ దే హ్యావ్ టు టేక్. అంటే ఎక్కడ డిమాండ్ ఎక్కువ పెరుగుతోంది, ఎక్కడ వాళ్ళు సూట్ అవుతారు వాళ్ళు దీనికి అని చెప్పి. సో ఫైనలీ ఒక క్వశ్చన్ చెప్పండి, ఇలాంటి అప్స్కిల్లింగ్ ఇన్స్టిట్యూట్స్ నేను కొన్ని చూశాను, బట్ మీ వీక్యూబ్ ఎందుకు ఇంత పాపులర్గా ఇంత అంటే 11 క్యాంప్ అంటే ఆఫీసెస్ పెట్టారు ఇక్కడ ఇదే ఏరియాలో, అంటే దాన్ని బట్టి అర్థమైపోతుంది ఎంత డిమాండ్ ఉందని. సో వాట్ ఈస్ ద సీక్రెట్ ఏంటంటే సో ద స్టూడెంట్స్ వీఆర్ సెండింగ్ టు ద కంపెనీస్. ఓకే, ఆ స్టూడెంట్స్ మాకు బ్రాండ్ అంబాసిడర్స్ అన్నమాట. ఒక కంపెనీలో ఒక స్టూడెంట్ ని పంపినప్పుడు ఓకే ఒక స్టూడెంట్ ని ప్లేస్ చేసినప్పుడు మన వీక్యూబ్ బ్రాండ్ వాల్యూ అనేది ఆ స్టూడెంట్ క్రియేట్ చేస్తాడు. ఓకే, ఆ స్టూడెంట్ బ్రాండ్ వాల్యూని క్రియేట్ చేసిన దాన్ని బట్టే కంపెనీస్ ఆర్ కమింగ్ టు అస్. వీక్యూబ్ లో స్టూడెంట్ అంత క్వాలిటీ ఆఫ్ స్టూడెంట్స్ ని మన వీక్యూ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యే వాళ్ళ చేస్తున్నాం కాబట్టి అండ్ దెన్ కంపెనీస్ ఆర్ కమింగ్ టు అస్. చాలా బాగుంది లత గారు. ఐ థింక్ చాలా పెద్ద ఒక ఏంటది అంటే మన ఎడ్యుకేషన్ సెక్టర్ బహుశా విత్ డ్యూ రెస్పెక్ట్ ఇంకా టైం తీసుకుంటుంది చేయడానికి ఈ అప్స్కిల్లింగ్, ఈ అప్డేషన్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్. మీరు ఫాస్ట్గా అందుకుని టకటక అక్కడ ఇండస్ట్రీకి కావాల్సిన వర్క్ ఫోర్స్ ఇచ్చేస్తున్నారు, ఇక్కడ విద్యార్థులకు కూడా మంచి సెటిల్మెంట్ ఇస్తున్నారు లైఫ్లో. సో వి విష్ వీక్యూబ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.